హలో అండి అందరికీ వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మనం చంద్రయాన్ గురించి తెలుసుకుందాం. చంద్రయాన్ అంటే మన భూమి మీద నుంచి చంద్రుడి మీదకి మనం ఒక అంతరిక్ష నౌకని పంపిస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు 3 సార్లు మనం అంతరిక్ష నౌకని చంద్రుడి మీదకి పంపించాం. దాంట్లోది చంద్రయాన్ 1 ఒకటి, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3. ప్రస్తుతం చంద్రయాన్ 3 మనం లాస్ట్ జూలైలో పంపించాం. సో చంద్రయాన్ 1 గురించి తెలుసుకుందామండి మనం ఫస్ట్. సో చంద్రయాన్ 1 వచ్చేసి ఏంటంటే, చంద్రయాన్ 1 ఫస్ట్ ఆర్బిటార్ మిషన్. ఆర్బిటార్ మిషన్ అంటే ఇది మన భూమి అనుకోండి, ఎర్త్ మన భూమి. సో మన భూమికి ఒక కక్ష ఉంటుంది. సో ఇది మన ఆర్బిట్. అలానే మూన్కి కూడా, ఇది మన మూన్కి కూడా ఒక ఆర్బిట్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ చంద్రయాన్ 1లో మన టార్గెట్ ఏంటంటే, మన స్పేస్ క్రాఫ్ట్ని, మనం అంతరిక్ష నౌక ఏదైతే ఉందో అది మూన్ ఆర్బిట్ చుట్టూ తిరగడం అనమాట. దీనికోసమే మనం చంద్రయాన్ 1ని ఫస్ట్ పంపించాము. సో ఇదే మన టార్గెట్. సో ఆ టార్గెట్ సక్సెస్ అయింది. ఆర్బిటార్ మిషన్ సక్సెస్, చంద్రయాన్ 1 సక్సెస్. తర్వాత ఏం చేశారంటే, మన భూమి మీద నుంచి చంద్రుడి మీదకి చంద్రయాన్ 2 పంపిద్దామని ప్లాన్. సో దాంట్లో ఏంటి, ఆర్బిటార్ మిషన్ ఆల్రెడీ అయిపోయింది, ఆర్బిట్లో ఆల్రెడీ తిరిగేసింది. ఇప్పుడు ఏంటి, మూన్ పైకి ల్యాండ్ చేయాలి. ల్యాండ్ చేసి మూన్ పైన ఉన్న ఖనిజాల గురించి తెలుసుకోవడం, మూన్ పైన పరిశోధన చేయడం కోసం అని ఏం చేశారంటే, ఆర్బిటార్లో ఒక ల్యాండర్ని, రోవర్ని పెట్టారు. ల్యాండర్ ఏంటంటే, మన ఆర్బిటార్ అనేది రీచ్ అవ్వగానే ల్యాండర్ ఈ మూన్ పైన ల్యాండ్ అవ్వడానికి ఈ ఆర్బిటార్ కరెక్ట్ పాయింట్లో, కరెక్ట్ ప్లేస్లో ఈ ల్యాండర్ అనేది భూమి పైనకి పంపిస్తుంది. ల్యాండర్ అనేది ల్యాండ్ అయిన తర్వాత మూన్ మీద రోవర్ ఏంటంటే తిరిగే మెషిన్ అనమాట, లైక్ మన ట్రాక్టర్ అట్లా. సో ల్యాండర్ లోపల నుంచి రోవర్ బయటకు వచ్చి, ఆ రోవర్ ఏదైతే ఉందో అది మూన్ పైన పరిశోధన చేస్తుంది అనమాట. మూన్ పైన ఖనిజాలను అన్ని తీసుకొని దాని మీద పరిశోధన చేస్తుంది. సో దీని నుంచి ల్యాండర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి, ల్యాండర్ నుంచి ఆర్బిటార్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి, ఆర్బిటార్ నుంచి మనకి ఇక్కడ ఇస్రో స్పేస్ స్టేషన్లో మనకి భూమి మీదకి ఆ సిగ్నల్స్ అనేవి వస్తాయి. దాని ద్వారా ఏంటి, మూన్ పైన ఉన్న ఖనిజాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అనమాట, తెలుసుకుంటాం మనం. సో అయితే చంద్రయాన్ 2లో ఏం జరిగిందనంటే, చంద్రయాన్ 2లో మనం ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ పంపించాం. అయితే ఏమైంది, ఆర్బిట్లోకి వెళ్ళిపోయింది, మూన్ ఆర్బిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే, ల్యాండర్ డ్రాప్ చేసేటప్పుడు దాని స్పీడ్ అనేది ఎక్కువ అయిపోయి ఏంటంటే, ల్యాండింగ్ అయ్యేటప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ జరగలేదు. సో ఈ ల్యాండర్ అనేది క్రాష్ అయిపోయింది, దీనిపైన పడగానే క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిన వెంటనే ఏంటి, సిగ్నల్స్ పోయినాయి. సిగ్నల్స్ ఏమి రాలేవు ఇంకా మనకి. సిగ్నల్స్ రాకపోయేసరికి సో మిషన్ ఫెయిల్డ్ అని అనుకున్నాం. తర్వాత ఏంటంటే, ఆర్బిటార్ మాత్రం, ఈ చంద్రయాన్ 2 ఆర్బిటార్ మాత్రం చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. ల్యాండర్, రోవర్ మాత్రమే క్రాష్ అయ్యాయి. ఆర్బిటార్లో నుంచే మనకి ల్యాండర్, రోవర్ అనేవి కింద మనకి మూన్కి రీచ్ అవుతాయి. సో ఆర్బిటార్ అనేది తిరుగుతుంది, కానీ ల్యాండర్, రోవర్ ఏదైతే మూన్ మీద పడ్డాయో అవి మాత్రం క్రాష్ అయిపోయినాయి. సో ఆర్బిటార్ చంద్రయాన్ 2లో పంపించిన ఆర్బిటార్ మాత్రం మూన్ చుట్టూ తిరుగుతుంది కదా. సో ఈ మూన్ చుట్టూ తిరుగుతూ ఇది ఆల్మోస్ట్ 3400 టైమ్స్ తిరిగి మనకి చాలా పిక్చర్స్ పంపించింది. ఇవే మనం చంద్రయాన్ 3కి బేస్ చేసుకొని, సో వాటర్ ఉన్నాయని ఫస్ట్ చంద్రయాన్ 1లోనే కనుక్కున్నారు. దాని తర్వాత అక్కడ ఏమేమి ఖనిజాలు ఉన్నాయో అవి కనుక్కోవడానికి మనం చంద్రయాన్ 2ను పంపించాం, ల్యాండర్, రోవర్ని పెట్టేసి. సో ఇక్కడ చంద్రయాన్ 2 ఆర్బిటార్ ఏదైతే ఉందో అది మనకి చాలా పిక్చర్స్ పంపించింది మూన్లోంచి. సో ఎక్కడైతే ల్యాండ్ అవ్వాలో బేసికలీ అక్కడ మనకి చాలా సౌత్ పోల్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం చంద్రయాన్ని ఎక్కడ టార్గెట్ చేస్తున్నామంటే సౌత్ పోల్, దక్షిణ ధృవంలో టార్గెట్ చేస్తున్నాం. ఈ సౌత్ పోల్లో ఏంటంటే చాలా క్రేటర్స్ ఉన్నాయి, చాలా గొయ్యలు ఉన్నాయి అన్నమాట, చాలా గొయ్యలు ఉన్నాయి దాంట్లో. సో మనం లాస్ట్ టైం
చంద్రయాన్ 2లో ఏం చేశారంటే కన్ఫైన్డ్ రీజన్స్ 500/500 ఆ రీజియన్లోనే పడాలి మన ల్యాండర్ వెళ్ళి అని కన్ఫైన్డ్ రీజన్లో చేశారు. సో అది ఆ రీజన్లో పడలేదు, కొంచెం దూరంలో పడినందువల్ల అది క్రాష్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఆర్బిటర్ 2 మనకు పంపించిన పిక్చర్స్ ప్రకారం అక్కడ కొంచెం కన్ఫైన్డ్ రీజన్ కాకుండా ఇంకొంచెం 4 to 5 kilometers ఏరియా సెలెక్ట్ చేసి అక్కడ ల్యాండ్ అవ్వాలని ప్లాన్ అనమాట. అది కూడా ఎక్కడ, మన సౌత్ పోల్లో. ఇదే మెయిన్. సో ఇది చాలా కష్టం, సౌత్ పోల్లో ల్యాండింగ్ అనేది చాలా కష్టం. ఇప్పటివరకు ఏ దేశం కూడా సౌత్ పోల్ ఆఫ్ ద మూన్, మన దక్షిణ ధ్రువంలో చంద్రుడి మీద ఏ దేశం కూడా ఇప్పటివరకు స్టడీ చేయలేదు. ఎందుకంటే అక్కడ ప్లెయిన్ రీజన్ లేదు, ఎక్కువ మటుకి క్రేటర్స్ ఉన్నాయి, అంటే గొయ్యలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అందులోనూ సౌత్ పోల్లో ఎక్కువ లైట్ ఉండదండి, ఎందుకంటే బార్డర్ కాబట్టి మనకు చాలా తక్కువ లైట్. అండ్ ఆ 14 days ఎప్పుడైతే నైట్ ఉంటుందో మూన్ పైన, ఆ మూన్ పైన లైట్ లేనప్పుడు ఏంటంటే చాలా వాటర్ ఏంటంటే ఐస్ ఫామ్ అయిపోయి చాలా కూల్ ఉంటుంది అనమాట టెంపరేచర్. సో దట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ టు ఎక్స్ప్లోర్ సౌత్ పోల్. అది మనం చంద్రయాన్ ద్వారా మనం ఎక్స్ప్లోర్ చేయాలని మన వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ వితిన్ 5 years మనం రివోట్ అయ్యి చంద్రయాన్ 3ని పంపించాల్సిన ప్రయత్నం చేశాం. సో ఇక్కడైతే ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో, మనకి ఇక్కడైతే జరిగిన ఫెయిల్యూర్స్ అన్నిటినీ మనం కరెక్ట్ చేసుకొని చంద్రయాన్ 3ని తయారు చేసాం. సో చాలామందికి డౌట్స్ ఏంటంటే వేరే దేశం వాళ్ళు చంద్రయాన్ని, అంటే ఏదైతే అంతరిక్ష నౌక ఉందో అది కేవలం 10 రోజులు లేకపోతే 8 రోజుల్లో పంపిస్తుంది. ఇప్పటి వరకు పంపించిన దేశాలు డెవలప్డ్ కంట్రీస్ అవి. మనకెందుకు 45 days పడుతుంది అనేసి డౌట్ ఉంది చాలామందికి. సో ఇది మన కక్ష కదా, ఇది మన గ్రావిటీ, ఇది మన అర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడ వరకు ఉంటుంది అనుకోండి, ఇది మూన్ది. సో ఇక్కడ మనం యూజ్ చేసేది రాకెట్ వచ్చేసి, మనం ఎందులో అయితే మన స్పేస్ క్రాఫ్ట్ని పంపిస్తున్నామో అది వచ్చేసి మనకి పార్ట్స్ చూద్దాం. సో ఇది మన స్పేస్ క్రాఫ్ట్ అనేది, మన రాకెట్ అనేది చాలా చిన్నది. ఈ 2 బూస్టర్స్. సో ఇందులో ఏంటంటే మనకి సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది, జస్ట్ లైక్ మనకి క్రాకర్స్లో ఎలా అయితే మందు ఉంటుందో అలాంటి మందు, సాలిడ్ మందు వీటిల్లో ఉంటుంది. ఫస్ట్ ఇవి బర్న్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది. ఇది సెకండ్ స్టేజ్లో ఇది బర్న్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్లో బూస్టర్స్ బర్న్ అవుతాయి, సెకండ్ స్టేజ్ ఇక్కడ క్రయోజెనిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. క్రయోజెనిక్ ఫ్లూయిడ్ ఏంటంటే మన గ్యాసెస్ని అంతా కంప్రెస్ చేసి ఇక్కడ పెడతారు. ఇది కూడా ఫ్యూయల్ కింద వర్క్. ఇది ఫస్ట్ బర్న్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్లో బర్న్ అయ్యి ఇది మన స్పేస్ క్రాఫ్ట్. ఓకే, దీంట్లోనే మన ఆర్బిటర్ కానీ ల్యాండర్ కానీ రోవర్ కానీ అన్నీ దీంట్లోనే అమరుస్తారు. సో దీన్ని మనం కక్షలోకి ప్రవేశించడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట, ఈ ఫ్యూయల్స్ అన్నీ యూజ్ అవుతాయి. సో మనం ఈ ఫ్యూయల్స్ అన్నీ నింపడానికి మనకి చాలా తక్కువ ప్లేస్ ఉందన్నమాట. సో తక్కువ ఫ్యూయల్తో తక్కువ ఖర్చుతో మనం ఏం చేస్తామంటే, సపోజ్ ఇక్కడ నుంచి లాంచ్ చేసామనుకోండి, ఇలా 5 చుట్లు మన ఎర్త్ చుట్టూ 5 చుట్లు తిరిగి తర్వాత మూన్ చుట్టూ కూడా ఇలా 5 చుట్లు తిరిగి తర్వాత స్లోగా ఇక్కడ మన ఆర్బిట్లో తిరుగుతూనే ఉంటుంది. ఆర్బిటర్ వచ్చేసి, ల్యాండర్ వచ్చేసి పారాబోలిక్ షేప్లో ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఇక్కడ వచ్చేసి ఐదు రౌండ్లు కొడుతుంది కదా. ఇక్కడ ఏంటంటే మనము పంపించినప్పుడు ఇక్కడ నుంచి బాగా ఫ్యూయల్ యూజ్ చేసుకొని ఇక్కడ ఫైర్ అవుతుంది. ఇదంతా ఇక్కడ ఫ్యూయల్ అవసరం లేదు. ఇది మన గ్రావిటేషనల్ ఫోర్స్ని యూజ్ చేసుకొని మన స్పేస్ క్రాఫ్ట్ ఫ్రీగా తిరుగుతుంది ఇక్కడ. బట్ మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చేసరికి, ఎక్కడైతే ఇవన్నీ కలిసి ఉన్నాయో ఈ ప్లేస్కి వచ్చేసరికి మళ్ళీ ఫ్యూయల్ బర్న్ చేస్తున్నాము. ఇదంతా ఫ్రీగా లైక్ స్వింగ్. మనం ఉయ్యాలు ఊగినప్పుడు ఏం చేస్తాము, ముందుకెళ్ళేటప్పుడు ఫోర్స్ పెడతాం, రైట్? ముందుకెళ్ళేటప్పుడు ఫోర్స్ పెడతాం, వెనక్కి వెళ్ళేటప్పుడు ఫోర్స్ పెట్టము. ఎందుకంటే గ్రావిటేషనల్ పుల్ మనకి ఈ
భూమి ఆకర్షణ శక్తి వల్ల మనం వెనక్కి వస్తాం. అలానే ఇక్కడ కూడా. సో ఇక్కడ మనం ఫోర్స్ పెడుతున్నాము, ఇది మొత్తం ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకు కరెక్ట్ వెలాసిటీ వస్తుందో అప్పుడు ఇక్కడ వరకు మూన్ది కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, అయితే ఈ ఈ స్పీడ్లోకి వచ్చినప్పుడు ఇక్కడికి మన స్పేస్ క్రాఫ్ట్ జరిగినప్పుడు ఏంటంటే మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్లోకి వెళ్ళిపోయి అది ఇలా రౌండ్ కొడుతుంది అప్పుడు. ఓకే, అట్లా మనం మూన్ కక్షలోకి మన స్పేస్ క్రాఫ్ట్ని ప్రవేశిస్తున్నాం. సో తిరిగిన తర్వాత ఇక్కడ వెలాసిటీ తగ్గిస్తున్నాం, ఎందుకంటే మూన్కి చేరువకి వెళ్ళాలి, మనం దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ మనం తగ్గించి స్పీడ్ని మూన్ ఆర్బిట్ దాకా వెళ్ళి, అంటే మూన్కి ఒక 100 కిలోమీటర్స్ పైన దాకా వెళ్ళి ఇక్కడ నుంచి మనం మన ల్యాండర్ని డ్రాప్ చేస్తున్నాం. ల్యాండర్ అనేది ఇంకా స్లోగా వెళ్ళి ఇక్కడ డ్రాప్ అవుతుంది. ఇక్కడ మన ల్యాండర్ దిగిన తర్వాత అక్కడ మళ్ళీ రోవర్ని మనం వదిలేసి, రోవర్ అంటే ఒక ట్రాక్టర్ లాగా, అది వెళ్ళి ఏంటంటే మూన్ పైన ఉన్న ఖనిజాలన్నింటినీ టెస్ట్ చేస్తుంది. సో ఇది ఎలా టెస్ట్ చేస్తుందని మళ్ళీ కొంతమందికి డౌట్స్. రోవర్లో ఏంటంటే కొన్ని పేలోడ్స్ అన్నీ పెడుతున్నాం. మనం ఇప్పుడు ఇక్కడ ఆర్బిటార్ యూజ్ చేసాము, చంద్రయాన్ 3లో ఆర్బిటార్ పెట్టలేదండి, అందుకే మనకి తక్కువ ఖర్చు వచ్చింది, ఆల్మోస్ట్ 615 crores అంతే. ఎందుకంటే ఆల్రెడీ చంద్రయాన్ 2 ఆర్బిటార్ వర్క్ చేస్తుంది. సో చంద్రయాన్ 3లో ఆర్బిటాల్ అవసరం లేదు, దీంట్లో ఓన్లీ ప్రొపల్షన్ మాడ్యూల్ పెట్టారు. ప్రొపల్షన్ మాడ్యూల్ పెట్టేసి ల్యాండర్ రోవర్, ఎందుకంటే లాస్ట్ టైం ల్యాండర్ వచ్చేసి మనకు క్రాష్ అయిపోయింది కాబట్టి ప్రొపల్షన్ మాడ్యూల్ ప్లస్ ల్యాండర్ ప్లస్ రోవర్ పంపించాము. సో ఏంటంటే సో ఈ ల్యాండర్ రోవర్లో డిఫరెంట్ పేలోడ్స్ ఉంటాయి దీంట్లో, అంటే డిఫరెంట్ కెమెరాస్, మనకు పిక్చర్స్ ఎలా వస్తున్నాయి అవి ఫొటోస్ తీయడం వల్లే కదా. సో కెమెరాస్ అట్లాంటి పేలోడ్స్ డిఫరెంట్ ఉంటాయి. రోవర్లో ఏంటంటే లిప్స్ అని లేజర్, ఇక్కడ రాస్తాను, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోమీటర్. లిప్స్ అనేది దీంట్లో పెట్టారనమాట. సో ఇదేం చేస్తుందనంటే ఎక్కడైతే ఖనిజాలు ఉంటాయో అది వాటిపైకి ఆ రేస్ పంపిస్తుంది. రేస్ పంపించిన తర్వాత అది మండిన తర్వాత దాంట్లో నుంచి ఎమిట్ అయ్యే రేస్ ఏదైతే ఉంటుందో అది దీన్ని మెజర్ చేస్తుంది. సో ప్రతి ఒక్క ఎలిమెంట్కి మనకి ఒక పర్టికులర్ వేవ్ లెంత్ అనేది ఉంటుంది కదా, ఆ వేవ్ లెంత్ని బట్టి ఆ ఎలిమెంట్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది మనకి వేవ్ లెంత్ ఏదైతే తీసుకుంటుందో అది మనకి ఆర్బిటర్కి మళ్ళీ పంపించి అక్కడ నుంచి మన స్పేస్ స్టేషన్కి వస్తుంది, ఎర్త్కి. సో ఇక్కడ వాళ్ళ ఆ వేవ్ లెంత్ని బట్టి, వేవ్ లెంత్ అంటే ఒక నంబర్ ఉంటుంది, పర్టికులర్ ఎలిమెంట్కి పర్టికులర్ నంబర్ ఉంటుంది, ఆ నంబర్ని బట్టి ఏ ఖనిజాలు అసలు మూన్లో ఉన్నాయి అని తెలుసుకుంటారనమాట. సో మెయిన్గా మన స్టడీ వచ్చేసి ఎందుకు చేస్తున్నారు. సో ఇంకో ప్రశ్న ఏంటంటే అసలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం, ఇంకా అర్త్ పైన చేసే పరిశోధనలు కాకుండా ఇంకా మూన్ పైన కూడా ఎందుకు చేస్తున్నారు, అనవసరం, ఇలాంటివి చాలామంది సామాన్య వ్యక్తులు అనుకుంటారు. సో ఎందుకు చేస్తున్నారు, ఫస్ట్ వచ్చేసి స్మూత్ ల్యాండింగ్ కోసం అండి. స్మూత్ ల్యాండింగ్ ఇప్పటి వరకే ఏ కంట్రీ చేయలేదు. స్మూత్ ల్యాండింగ్ అంటే మూన్ పైన ఇప్పుడు మామూలుగా మనం ప్లేన్లో ఎక్కి ఎలా అయితే మనం ల్యాండ్ పైకి వస్తున్నామో స్మూత్గా, అలా స్మూత్ ల్యాండింగ్ మూన్ పైన కూడా, ఎందుకంటే క్రేటర్స్ చాలా ఉన్నాయి, దట్టు ఇంకా మనం టార్గెట్ చేసింది సౌత్ పోల్లో క్రేటర్స్ చాలా ఉన్నాయి. అట్లాంటి ఎగుడు దిగుడులు గుంతలు ఉన్న ప్రాంతంలోనే మనం స్మూత్ ల్యాండింగ్ చేస్తే ఇమాజిన్ హౌ గ్రేట్ వీఆర్, మనం ఎంత గొప్ప పని చేస్తున్నామో ఇమాజిన్ చేసుకోండి. సో అక్కడ స్మూత్ ల్యాండింగ్ జరగాలి అని అంటే చాలా గొప్ప విషయం, చాలా కష్టం ఆ పని. సో ఫస్ట్ వచ్చేసి మనది స్మూత్ ల్యాండింగ్ చేయాలి. సెకండ్ వచ్చేసి ఏంటంటే అక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మనం అనాలిసిస్ చేయాలి, వాటర్ మాలిక్యూల్స్ అనాలిసిస్. సో నెక్స్ట్ వచ్చేసి నాసా ద్వారా మనకు తెలిసింది ఏంటంటే హీలియం-3 మాలిక్యూల్స్ ఉన్నాయని, హీలియం-3 అక్కడ ఉంది అని చెప్పేసి. సో ఈ హీలియం-3 అనేది ఎంత గొప్ప ఖనిజం అంటే రేరెస్ట్, మెయిన్గా రేర్ ఎలిమెంట్స్ కోసం మనం ఇది చేస్తున్నాం అనమాట. లైక్ హీలియం, ఇట్రియం, యురేనియం, స్కాండియం, లాంథనైడ్స్ అన్నీ మనకి ఎక్కువ మూన్ పైన మనకు లభిస్తున్నాయి. అవి ఎర్త్లో చాలా రేర్, చాలా తక్కువ శాతం మనకి అవి దొరుకుతాయి. సో చాలా రేర్. అదే మూన్లో అయితే మనకి ఎక్కువ శాతం
అండ్ చాలా క్వాంటిటీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకని ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అసలు అనేసి. అండ్ వీటి ఉపయోగం వచ్చేసి ఏంటంటే, సరే కనిపెట్టాము, వాటి వల్ల ఉపయోగం ఏంటో కూడా మనకు తెలియాలి కదా. సో వాటి వల్ల ఉపయోగం ఏంటంటే, సపోజ్ హీలియం-3నే తీసుకుందాం. హీలియం-3 అని అంటే ఇప్పుడు మన దేశంలో వచ్చేసరికి ఏంటంటే కోల్, పవర్ జనరేషన్ కోసం ఏం వాడుతున్నామంటే కోల్, వాటర్. ఓకే, పవర్ జనరేషన్ కోసం మన దేశంలో వాడుతున్నాం. సో డెవలప్డ్ నేషన్స్ ఏం చేస్తున్నారు, న్యూక్లియర్ రియాక్టర్స్ వాడుతున్నారు పవర్ జనరేషన్ కోసం. సో న్యూక్లియర్ రియాక్టర్స్లో చాలా ఎలిమెంట్స్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ యురేనియం తీసుకోండి. సో దాంట్లో వాడుతున్నారు న్యూక్లియర్, కానీ దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్, చాలా హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ హార్మ్ఫుల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. హార్మ్ఫుల్ రియాక్షన్, చెర్నోబిల్ చూసాం కదా. సో న్యూక్లియర్ రియాక్షన్ వల్ల మానవాళికి చాలా ప్రమాదం ఉంది ఈ న్యూక్లియర్ రియాక్షన్ వల్ల. కానీ డెవలప్డ్ నేషన్స్ ఏం చేస్తున్నారు, న్యూక్లియర్ రియాక్టర్స్ యూజ్ చేసి, ఇలాంటి రేరెస్ట్ ఎర్త్ మెటల్ యూజ్ చేసి వాళ్ళు పవర్ జనరేట్ చేస్తున్నారు. సో ఇక్కడ హీలియం వచ్చేసి ఏంటంటే సేమ్ పవర్ జనరేషన్కి చాలా యూస్ఫుల్ అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాజ్ పర్ రీసెర్చ్, కొన్ని రీసెర్చ్ల ప్రకారమే చెప్తున్నాను నేను. యాజ్ పర్ రీసెర్చ్ ఏంటంటే, సపోజ్ 10 kg హీలియం-3 మన దగ్గర ఉందనుకోండి, ఒక నగరానికి అంటే ఒక సిటీకి 10 years పవర్ సప్లై చేయొచ్చు ఫ్రీగా. 10 years పవర్ సప్లైకి 10 kg హీలియం-3 యూజ్ అవుతుంది. అండ్ ఇదొక పాయింట్, తక్కువ క్వాంటిటీ ఎక్కువ పవర్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, దీంట్లో హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏం లేవు, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు అస్సలు. బట్ ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్స్లో మనం ఇక్కడ డెవలప్డ్ నేషన్స్ యూజ్ చేసేది వాళ్ళు ఏదైతే ఉందో న్యూక్లియర్ రియాక్టర్స్లో, దాంట్లో ఏంటంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మానవాళికి. ఈ హీలియం వల్ల ఏంటంటే అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాన్ టాక్సిక్ అండ్ వీ కెన్ గెట్ పవర్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నీకు, ఇది అత్యధికంగా ఉంది మనకు మూన్లో. అండ్ మూన్లో ఇప్పుడు మూన్ నుంచి అది తీసుకొస్తారు, మూన్ని కూడా పాడు చేస్తారు అన్న అపోహలో మనం ఉంటాం. బట్ ఇదేంటంటే రిన్యూవబుల్ అనమాట. రిన్యూవబుల్ అని అంటే ఈ హీలియం-3 అనేది ఏంటంటే మన సన్ గ్యాసెస్ నుంచి వస్తుంది, అంటే సన్ అట్మాస్ఫియర్. మనలో ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, ఈ చంద్రయాన్కి మూన్ అట్మాస్ఫియర్ స్టడీ చేయడం. ఓకే, మూన్ అట్మాస్ఫియర్ని కూడా స్టడీ చేస్తున్నాం మనం. సో సన్ నుంచి ఏదైతే గ్యాసెస్ ఉన్నాయో దాంట్లో ఒకటి ఏంటంటే హీలియం వచ్చి ఏంటంటే మూన్ పైన సెటిల్ అయిపోతుంది. సో మనం తీసినా కూడా ప్రాబ్లం లేదు, మళ్ళీ రెన్యూవబుల్, మళ్ళీ వస్తూనే ఉంటుంది. అట్లా లక్షల టన్నులు ఆల్రెడీ మూన్లో ఉంది. ఒక్క ఖనిజం గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్లాంటి రేరెస్ట్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి మూన్లో, మనకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడతాయి. సో స్మూత్ ల్యాండింగ్ వల్ల ఏంటి, మళ్ళీ మనం అది తీసుకురావాలన్నా మనం అక్కడికి వెళ్ళాలి. సో హ్యూమన్స్ అక్కడికి రీచ్ అవ్వడానికి మనకు మూన్ పైన ఉన్న అట్మాస్ఫియర్ కూడా స్టడీ చేస్తున్నాం. సో ఇట్లాంటి ఉపయోగాలన్నీ మన చంద్రయాన్ వల్ల జరుగుతుంది. సో మనమే ఎందుకు చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ స్టడీ చేయడం వల్ల మనకు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నీ అని తెలుస్తున్నాయి. బట్ వీ విల్ క్రియేట్ అ హిస్టరీ. ఫ్యూచర్లో మనకి ఏ స్టడీకైనా కూడా మనం పంపించే ఈ చంద్రయాన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. వీ విల్ క్రియేట్ అ హిస్టరీ. ఇదే బేస్గా అవ్వనుందనమాట. ఎందుకంటే మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్. చంద్రయాన్-3 డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రయాన్-2 జస్ట్ ఒక లాస్ట్ 15 minutesలో అన్నదే ఆ క్రాష్ జరిగింది. సో లాస్ట్ టైం జరిగిన ఫెయిల్యూర్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రయాన్-3 పంపించారు. డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉన్న ఖనిజాల గురించి కానీ అన్నిటి గురించి 14 days అండి. రోవర్ లైఫ్ టైం 14 days. ఎందుకంటే మూన్ డే అండ్ లైట్
డే అండ్ నైట్ 14 days డే 14 days ఉంటుంది, నైట్ 14 days ఉంటుంది. మనకు యాక్చువల్లీ స్టడీ చేయడానికి 2 to 3 days సరిపోతాయి. బట్ స్టిల్ మనం 14 days టైం అక్కడ డే లైట్ ఉన్నంత వరకు మనం స్టడీ జరుపుతూనే ఉండొచ్చు. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనకు అసలు మన ఇస్రో శాస్త్రవేత్తల వల్ల మనకి మూన్ పైన ఏవేవి లభిస్తున్నాయి, ఏవేవి వాటి ఉపయోగాలు ఏంటి అవన్నీ తెలుసుకునే అవకాశం ఉంది ఒక్క చంద్రయాన్ వల్ల. అండ్ దీని బడ్జెట్ వచ్చేసి మనకు కేవలం 615 crores అయిందండి. మన ఇండియన్ పాపులేషన్ చూసుకుంటే ఈచ్ మెంబర్ పైన ఒక్క 7 rupees బర్డన్ పడింది దీనివల్ల. నథింగ్ మోర్ దెన్ దట్. 7 rupees ఇస్ నథింగ్. సో 7 rupees బర్డన్ మాత్రమే పడింది మనం చూసుకుంటే. ఈ 615 crores అనేది కూడా ఇప్పటి వరకు చంద్రుడి మీదకి పంపించిన అంతరిక్ష నౌకల్లో ఇదే చీపెస్ట్ ప్రయాణం. అసలు మనం ఇది చేసింది చీపెస్ట్. 615 crores అన్నది వెరీ చీప్. మనం అసలు 5 rounds కొట్టాము. సో 45 days ఇట్ ఈస్ టేకింగ్. ఇప్పుడు 45 days అయిందంటే ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు తొందరగా వెళ్ళి చేసేది ఏమీ లేదు. సో లేట్ అయినా పర్వాలేదు, మనం సేఫ్గా ఓకే తక్కువ ఖర్చుతో వెళ్తున్నాం, సేఫ్గా వెళ్తున్నాం, సేఫ్ ల్యాండింగ్ జరగాలి. ప్రతిదీ మనం అన్నీ చూసుకుంటూ దీన్ని మనం చేసాం. సో ఈ చంద్రయాన్ 3 అనేది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మనం కూడా ఆశిద్దాం చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వాలి. మన భారతదేశం అనేది ఒక చరిత్ర సృష్టించబోతుంది. అదే మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మనం ప్రౌడ్గా ఫీల్ అయ్యి లెట్ us encourage our ISRO scientists and we have to clap for them for creating such a history. Thank you.